ఏదైనా నెంబర్ 4తో డివిజిబుల్ కావాలంటే లాస్ట్ 2 డిజిట్స్ అనేది 4తో డివిజిబుల్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివిజిబుల్ అవుతుందో లేదో అనేది మనం చెక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 224 ఉంది. 224లో లాస్ట్ 2 డిజిట్స్ ఏంటి? 24 ఉంది. 24ని 4తో డివిజిబుల్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. 4లో 24 ఎప్పుడు పోతుంది? 4 6 24. సో ఈ నెంబర్ 4తో డివిజిబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెక్ చేసుకుందాం అవుతుందో కాలేదు. 4 5 20, 2 మిగులుతుంది 24, 4 6 24, 56 తోటి డివిజిబుల్ అవుతాయి నెంబర్. చూడండి మనకు వచ్చింది. సో ఇలా లాస్ట్ 2 నెంబర్స్ని మనం 4తో డివిజిబుల్ అవుతుందో చెక్ చేసుకోవాలి. అది ఎంత పెద్ద నెంబర్ అయినా సరే. ఫర్ ఎగ్జాంపుల్ 864 ఉంది. 864 లాస్ట్ 2 డిజిట్స్ని 4తో డివిజిబుల్ అవుతుందో చెక్ చేసుకోవాలి. ఇక్కడ 4 1 24, 4 6 చూడు 16 తోటి డివిజిబుల్ అవుతుంది ఆల్రెడీ లాస్ట్ 2 డిజిట్స్. సో ఈ నెంబర్ అనేది 4తో డివిజిబుల్ అవుతుంది. మనం ఇక్కడ కావాలంటే చెక్ చేసుకోవచ్చు. 4 2 8, 4 1 4, 4 6 24, 216 తోటి మొత్తం ఈ నెంబర్ అనేది డివిజిబుల్ అవుతుంది 4 తోటి. ఫర్ ఎగ్జాంపుల్ వేరే నెంబర్ తీసుకుందాం. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి 3436 లాస్ట్ 2 డిజిట్స్ అనేది 36. 4 టేబుల్ అవుతుందా అంటే పోతుంది. 4 9 36. సో ఈ నెంబర్ అనేది 4 తోటి డివిజిబుల్ అవుతుంది. సో 4 తోటి మనకి ఏదైనా సరే నెంబర్ డివిజిబుల్ కావాలంటే లాస్ట్ 2 డిజిట్స్ అనేది 4 తోటి డివిజిబుల్ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒకవేళ లాస్ట్ 2 డిజిట్స్ 4 తోటి డివిజిబుల్ కాకుంటే ఆ నెంబర్ 4 తోటి డివిజిబుల్ కాదు. సో ఇక్కడ ఈ 4 తోటి డివిజిబుల్ అవుతుంది లాస్ట్ 2 డిజిట్. సో ఈ నెంబర్ మొత్తం అనేది మనకు 4 తోటి డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 5 డివిజిబుల్. ఏదైనా సరే నెంబర్ 5 తోటి డివిజిబుల్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నెంబర్‌లో లాస్ట్‌కి 5 అన్న ఉండాలి లేదా 0 అన్న ఉండాలి. 5 అన్న 0 అన్న లేకుంటే ఆ నెంబర్ 5 తోటి డివిజిబులే కాదు. లాస్ట్ డిజిట్ అనేది 5 ఉన్నా 0 ఉన్నా ఆ నెంబర్ 5 తోటి డివిజిబుల్ అవుతుంది. ఇదైతే మనకు సింపుల్‌గా తెలుసు. ఇప్పుడు ఈ నెంబర్‌లో లాస్ట్‌కి 0 ఉంది. సో ఇది 5 తోటి డివిజిబుల్ అవుతుంది. మనం చెక్ చేసుకోవచ్చు ఇక్కడ ఇట్లా 5 1 0 ఇలా. ఏదైనా నెంబర్ 2385 ఈ నెంబర్ 5 తోటి డివిజిబుల్ అవుతుందా లేదా అంటే లాస్ట్‌లో 5 ఉంది. సో ఈ నెంబర్ పక్కా 100% 5 తోటి డివిజిబుల్ అవుతుంది.